ఈ ఫోటోలో ఉన్న ఆవిడ్ని చూడండి. ఈవిడ ఎవరు ఏంటి అంటే ఈమె ఒక 50 ఏళ్ళ మహిళ. అయితే ఏమైంది అంటే వయసుకు వచ్చిన తన కొడుకు చనిపోయాడు. ఏదో తనకున్న దాంట్లో కొడుకును మంచిగా చూసుకుంటూ ఉంది. అటువంటి ఆమెకి సడన్గా ఏదో జబ్బు చేసి కొడుకు చనిపోయాడట. చనిపోతే ఏం చేసింది ఈమె, కొడుకు చనిపోయాడు అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చోకుండా తనకున్న దాంట్లో కష్టపడి సంపాదిస్తూ ఒక అనాథ పిల్లలు అంటే ఎవరైతే చదువుకోలేని పరిస్థితిలో ఉంటారో అటువంటి వాళ్ళను 200 మందిని తీసుకొచ్చి ఆ ఊర్లో ఉన్న పిల్లలకు ఒక పాఠశాల ఏర్పాటు చేసింది. చక్కగా వాళ్ళకు బోధిస్తూ ఉన్నది. అంటే మనము చేంజ్ చేసుకోవాలి, మనకు ఉన్న పరిస్థితిని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి, మనకున్న తెలివిని. ఇదే మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. మనం ఏదైనా ఎప్పుడైనా కూడా మనం ధర్మంగా ఆలోచించి చేయాలి. అంటే విషయాల పట్ల ఆసక్తి ఉండి ఎవరినో మోసం చేయడము, ఏడ్చుకుంటూ కూర్చోవడము, యుద్ధం చేయడము ఇలాంటివి కాదు మనం చేయాల్సినవి. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం. పశువులు వాటి కోసం అవే జీవిస్తాయి, అవే తింటాయి, అవే నిద్రపోతాయి, ఇంకోటి ఎవరైనా వస్తే కొట్లాడుతాయి వాటిని, అంతే కదా. దానికి అవసరం ఉన్నంత తింటుంది, పంటది. తర్వాత ఎక్కువ ఉంటే ఎవరైనా వచ్చి తీసుకుంటే కూడా అది ఏమనదు. కానీ మనము ఆ ఎక్కువ ఉంటే తీసుకుంటే ఎవరైనా వాళ్ళతో గొడవ పడుతుంటాం. కొంతమంది ఉంటారండి మన దగ్గర కూడా, ఎవరు ఉండరు, భర్త పిల్లలు ఎవరు ఉండకపోయినా వాళ్ళకున్న ఆస్తి వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు తినకుండా కష్టపడుతూ ఉంటారు. ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరు లేరు కదా అంటే కూడా వాళ్ళకి బుద్ధి ఉంటుంది. అంటే వాళ్ళు జ్ఞానవంతులు కాదు, అజ్ఞానం. రేపు పోతే ఇవన్నీ నీతో వస్తాయి అమ్మ, ఎందుకు ఉన్నాయని ఖర్చు పెట్టుకుంటే రేపు ఎట్లా మళ్ళీ కష్టం కదా అంటారు. అట్లా ఈవిడ ఆలోచించకుండా ఉన్నంతలో పిల్లలందరికీ చక్కగా ఒక పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్లకు విద్యను అందిస్తుంది. అందుకని ఇటువంటి మహిళలకు మనం కూడా తోచిన సహకారం అందియాలి. ఎవరైనా అట్లా ముందుకు వస్తే వాళ్లకు ప్రోత్సహించాలి, అభినందించాలి.